దానికి చక్కగా కారణాలు చెబుతున్నాడు. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ప్రతి దినం దేవుడు ఉపకారం చేస్తూనే ఉన్నాడు. ఆయన మనకు ఉపకారం చేయలేకపోతే మనం జీవించలేము. ఒకవేళ జీవిస్తున్నా కూడా సరైన రీతిలో జీవించలేము. ఆ విధంగా చెబుతూ ఆయనకి ఎందుకు మనం స్తుతులు చెల్లించాలంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. మనం నమ్ముకున్న మన దేవుడు యేసయ్య మనం చేసిన తప్పులన్నిటిని కూడా ఆయన క్షమించే దేవుడు. మనం చేసిన చెడ్డ కార్యాలన్నీ కూడా ఎదురుగా ఉంచి శిక్షించే దేవుడు కాదు, క్షమించే దేవుడు. అందుచేత దేవునికి మనం వందనాలు చెల్లించాలి. కానీ చెల్లించేవాడు మనం చేసిన దోషాలు అన్నిటినీ, తర్వాత నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీకు ఏర్పడినటువంటి కష్టాలు, సంకటాలు అంటే కష్టాలు, ఏ బాధ కలిగినా, ఏ దోషం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా, మనకు ఏర్పడినటువంటి ప్రతి బాధ నుంచి కూడా ఆ యేసయ్య సంరక్షించేవాడు, కాపాడేవాడు. మనకున్న కష్టాలన్నీ కూడా కుదిర్చేవాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. ఆయన ఇంకా ఏం చేస్తున్నాడంటే మనకొచ్చిన ఆపదలను బట్టి, వ్యాధులను బట్టి, రోగాలను బట్టి, లేక కష్టాన్ని బట్టి సమాధిలో పోయేటువంటి స్థితిలో ఉన్నాం, అంటే చనిపోబోతున్నాం. అట్టి స్థితిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి సమాధిలో పోకుండా కాపాడుతూ ఉన్నాడు, విమోచించుతున్నాడు. చనిపోవాల్సింది చనిపోతున్నాడు అంటే ఆయన ప్రేమ చేత తిరిగి సజీవుడిగా లేపుతున్నాడు. ఇంకా ఎంత గొప్ప దేవుడు అంటే కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాడు. నీ పట్ల కరుణ చూపించేవాడు, నీ పట్ల కృప చూపించేవాడు, నీకున్న వాటన్నిటిని కూడా, కష్టాలన్నీ కూడా తొలగించేవాడు. ఆ తొలగించటమే కాకుండా నీతి కిరీటంగా ఉండేలాగా చేస్తానంటున్నాడు.